మా పీజీ దగ్గర ఉన్న వైట్ మందారం కోసం ఒక పాట. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు. గోరింటాకు పెట్టుకున్నప్పుడు పాడాల్సిన పాట ఇప్పుడు పాడానమాట. నా పాటకి ఏరోప్లైన్ కూడా డిస్టర్బ్ చేస్తుంది. బాయ్ బాయ్, ఇంటికి వెళ్తున్నా నేను. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? తెలియదు నాకే. వెళ్ళిపోతున్నా ప్రపంచానికి దూరంగా. నన్ను అనుకోకండి గైస్, ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి శపథం చేసి మరీ వచ్చాను జాబ్ వచ్చేంత వరకు ఇంటికి రాను అని. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితిలో తప్పక వెళ్ళవలసి వస్తుందన్నమాట. మా తమ్ముడి మ్యారేజ్, మా పిన్ని కొడుకుడి. సో ఎంగేజ్మెంట్కి కూడా వెళ్ళలేదు. పెళ్ళికి ఎలా అన్నా వెళ్ళాలని వెళ్తున్నాను. ఆ జర్నీ ఎలా ఉంటుందో చూసేయండి. బాయ్ బాయ్. గైస్ చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 month ముందు చెప్పాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామని. 1 month పట్టిందనమాట నెక్స్ట్ వీడియో పెట్టడానికి. కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. ఈరోజే అనమాట చాలా తొందరగా లేచాను, ఎందుకంటే బస్ మిస్ అయిపోతుందని చెప్పి. ఇంకా బస్ స్టాప్ దగ్గరికి 12 అంతా వెళ్ళిపోయినాను. 12:20కి వస్తుందని చెప్పి 12:50కి వచ్చింది బస్సు. ఇంక ఎక్కేసి కూర్చున్నాననమాట. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక తినడానికి డాబా దగ్గర ఆపారు బస్సు. ఇక్కడ చాలాసేపు ఉన్నింది. మళ్ళీ కొంచెం ముందుకు పోయి కూడా చాలాసేపు ఆపారు. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆపారు బస్ ఇక్కడ. నేనైతే కాసేపు పడుకొని లేచాను. 5-6 అవుతుంది తిరుపతికి వెళ్ళేసరికి. ఇంకా మా ఇంటికి వెళ్ళేసరికి 40 minutes బస్సు ఉంటాయి. కాకపోతే లేట్ అవ్వచ్చు. ఈవినింగ్ 7 అంతా వెళ్ళిపోతాయి ఇంటికి. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇంకా నా రొటీన్ హెయిర్ స్టైల్ వేసేసాను అనమాట. జుట్టు ముడేసుకునేసా. ఇంకా అలా కొంత ప్రయాణం తర్వాత చాలాసేపు పడుకొని చూసారా, ఏదో కోల్పోయిన దానిలాగా లేచిందే చూసుకొని వీడియో తీసుకున్నా. నాకు వెనకలు కూడా కళ్ళు ఉన్నాయన్నమాట, అందుకే అద్దాలు వెనకేసుకున్నాను. హే షెట్ అని చెప్పి మళ్ళీ రియలైజ్ అయ్యి వెనకల మనకు కళ్ళు లేవని చెప్పి తీసేసా. నిద్ర లేచాను కదా, ఇంకా ఆకలేసి మేరీ బిస్కెట్ని అలా అలా తినేసా అనమాట. ఇంకా వెనకాల చేయి చూసి భయపడిపోయాను, వీడియో ఆపేసా. టైం 5:30 అవుతుంది. తిరుపతి దగ్గరకు వచ్చేసాను. బస్ స్టాండ్, మా ఊరి బస్ స్టాండ్. తిరుపతి చేరి తిని ఆ బస్ ఎక్కి ఫోన్ చేస్తా గైస్. మా
ఊరు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా మా ఊరు బస్ స్టాండ్లో. ఎప్పుడు వస్తుందో ఇంకా. ఇప్పుడు టైం వచ్చేసి 1 సెకండ్, టైం వచ్చి 6:44 గైస్. నేను బస్సు కోసం వెళ్ళింది 12కి, బస్సు వచ్చింది 12:40కి. బస్సు ఎక్కి అది అక్కడ ఇక్కడ ఆపి 6:44కి తిరుపతి బస్ స్టాండ్కి వచ్చినా నేను. ఇంకా ఇంటికి వెళ్ళే లోపల 7:30, 8 అలా అయిపోతుంది. ఇంటికి వచ్చేసాను గైస్. ఎవరు వీరు? నేనేమవుతాను నీకు? వెరీ గుడ్. చూడండి గాయస్, నేను మా అమ్మని నేను ఇంటికి వచ్చే లోపల నా కోసం టీ పెట్టమన్నాను. గుమ్మ గుమ్మ అనేసి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ని మిస్ అయ్యి చాలా రోజులైంది. నేను పీజీ దగ్గర తాగే టీ అసలు ఏ రోజెస్ కూడా తెలీదు. మా అమ్మ పెట్టేది 3 రోజెస్. ఇంకా పక్కనే నా కోసం చికెన్ కూడా రెడీ అవుతుంది. బాయ్ బాయ్. వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయినాను గైస్. మళ్ళీ ప్రజెంట్ అయితే పడుకోండా స్కిన్ కేర్ చేసుకున్నా, కొంచెం లోగా కనిపించాలనేది. గుడ్ నైట్, బాయ్. పీజీలో మేల్కొని అలవాటు అయిపోయింది. టైం 1:30, నిద్ర పట్టట్లేదు అసలు. నేనే ఇంట్లో దెయ్యంలాగా వీడియో చేస్తున్నాను అనమాట. ఫ్లాష్ వేసుకొని నిద్ర పట్టట్లేదు. గొంతు కూడా పోయింది, గరగర కీచ్ కీచ్ అంటుంది. ముందులాగా బర్త్డే వీడియోకి చెప్పాను, అలాంటి గొంతు చేయబోతుందేమో మళ్ళీ, ఏమో. ఓకే గైస్, బాయ్ బాయ్. రెండోసారి గుడ్ నైట్, బాయ్. చూడండి గైస్, మా ఇంటికి నేను వచ్చే లోపల ఇదంతా బాగా పెరిగిపోయింది. సూర్యకిరణాలు నా మీద పడి చాలా డేస్ కాదు 1.5 మంత్ పైన అయిపోతుంది. ముందు వచ్చినప్పుడు వచ్చాను పైకి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అక్కడ 11:30, భయపడద్దండి, కొన్నిసార్లు 12:30కి కూడా లేస్తాను మార్నింగ్. ఇంకా అలా సూర్యుడిని చూడలేను. మార్నింగ్ సన్ రైజ్ని. ఈవినింగ్ సన్సెట్ అంటే మనం వెళ్ళామన్నమాట. లేజీగా ఉంటుంది ఆ రూమ్లో, వెంటిలేషన్ లేకుండా. అలానే సూర్యుడు మన మీద పడకుండా ఉండడం వల్ల, వెంటిలేషన్ లేకపోవడం వల్ల లేజీగానే ఉంటుంది ఒళ్ళంతా. అలా గడిచిపోయిందనమాట. ముందంతా 1 అవర్ 1.5 అవర్ ఇక్కడే ఉండి కాఫీ తాగి కూర్చొని వెళ్ళేదాన్ని. మళ్ళీ ఎప్పుడు కాదు, ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. నైట్ చెప్పా కదా గొంతు నొప్పి, గరగర కీచ్ కీచ్ అంటుందని. మార్నింగ్ నిద్ర లేచాక కూడా అలానే ఉండింది, నొప్పిగా ఉండింది అనమాట. రాత్రి గరగర ఉండేది కాస్త నైట్, ఇప్పుడు నొప్పిగా ఉండింది మార్నింగ్ లేచాక. వేడిగా కాఫీ తాగాను అనమాట. ఇప్పుడే కొంచెం రిలీఫ్ అయింది. గొంతు నొప్పి ఉంటే చాలా కష్టం. మళ్ళీ ఎవరితో మాట్లాడలేము. నేను ఇప్పుడు గుమ్మలు వచ్చి వెళ్ళిపోవాలి, అక్కడ కూడా ఎవరితో మాట్లాడను అనమాట. సో గొంతు నొప్పి తగ్గిపోవడమే బెటర్. ఇంటి చుట్టుపక్కల ఒక లుక్ వేసాను గైస్. ఇక్కడ సన్ రైజ్, ఇంకా ఇలా ఇటుపక్కల ఉంటుంది చూపిస్తాను. ఇంక ఇక్కడంతా చెట్లే, తర్వాత ఇంకా బిల్డింగ్స్ ఇటుపక్కల అంతా. మనీ ప్లాంట్ కూడా చాలా పెరిగింది నేను వచ్చే లోపల. ఇది వచ్చి శంకు పూల చెట్టు, అల్లుకుంటాను. నేను మా అమ్మ స్టార్ట్ అయ్యాం గైస్. అక్కడికి వెళ్ళాక కలుసుకున్నాం. చాలా ఇయర్స్ తర్వాత పూలు పెట్టుకున్నాను గైస్. మా అమ్మ పోరు వల్ల బాగుంటాయంట. వెళ్తున్నాం, నేను మా అమ్మ ఆటోలో ఎక్కాము ఇప్పుడే. మా బాబు కుదురుతాయి కదా. ఎవరి బైక్లో వెళ్తున్నాను తెలుసా? నేను ఇంత పెద్ద అబ్బాయికి పిన్నిని. మా అమ్మ వచ్చి వేరే బైక్లో వస్తానన్నమాట. ఎందుకంటే వీళ్ళ ఊరికి ఆటోలు, బస్సులు ఏమి రావు మా పిన్ని వాళ్ళ ఊరికి. అందుకని వీడొచ్చి వాళ్ళ పిన్నిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాడనమాట. ఏం వినిపించడు అనుకుంటా వాయిస్. బాయ్ స్వచ్ఛని గాలి, స్వచ్ఛమైన గాలి. స్వచ్ఛమైన గాలి
అక్కడ అరటి చెట్లు, ఆవులు కూర్చోండాయి. అప్పట్లో నేను చిన్నప్పుడు వచ్చాను గైస్ ఈ ఊరికి. చాలా ఇయర్స్ అయిపోయింది. ఆవు చూడండి నన్నే చూస్తాను. వాళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు మా బంధువులు వెనకాల. అయినా కూడా నేను పట్టించుకోకుండా వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇల్లు చూపిస్తాను. ఈ ఆవు చూసారా, వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఆ బ్లూ కలర్ ఇల్లే మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. పిన్ని వాళ్ళ ఆవు అంట గైస్. చూడండి ఆవుకి ఎంత బాగా బొట్టు పెట్టారో. ఇప్పటి నుంచో కలువ పూల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అది రానే వచ్చింది ఆ రోజు. వావ్. నేను మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. అదే కలువ పూలు కొలను. కానీ అక్కడ ఫ్లవర్స్ లేవు, అక్కడ ఉన్నాయి. చాలా వెయిట్ చేసా కానీ అక్కడ ఉంది. ముందర ఒక పువ్వు ఉంది. గైస్ ఫస్ట్లోనే అక్కడ ఒక ఫ్లవర్ ఉంది. నేను జూమ్ చేస్తా, వెయిట్. చూసారా? 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాను కానీ ఫంక్షన్ ఉండి ఆటో దిగి ఫంక్షన్ అయిపోయినాక ఆటో ఎక్కేసి వచ్చేయడం అనమాట. ఊర్లో ఏం చూడలేదు. చిన్నప్పుడే చూశాను ఊర్లో అక్కడక్కడ ప్లేస్లు, మా డాడీ ఉన్నప్పుడు. అది కూడా దాని తర్వాత 2-3 సార్లు పోయింటా అంతే. ఇవన్నీ చూడలేదు. అందుకని చెప్పి ఊరంతా ఒక రౌండ్ వేసి మొత్తం ఇడంతా చూసేసాను అనమాట. మీకు ఈతకాయలు గుర్తున్నాయా? నేను చిన్నప్పుడు ఇక్కడే ఈ ఊరికే హాలిడేస్కి వచ్చినప్పుడు మా తమ్ముడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు పెళ్ళి అవుతుంది ఆ అబ్బాయి. పెద్ద హీరోలాగా నన్ను చాలా దూరం తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇంత పెద్ద పెద్ద ఈతకాయలు ఉన్నాయి అనమాట. అదొక్కటే గుర్తుంది నాకు ఈ ఊర్లో. మేము రాకముందే మంగళ స్నానం అయిపోయింది. ఇప్పుడు నలుగు అయిపోయిన తర్వాతే మేము లేటుగా వచ్చాము. ఇంకా నలుగు అయిపోయాక పెళ్లి మండపం దగ్గరికి వెళ్తాం. ఇంటి పక్కనే పొలాలు గైస్. చూడండి ఇది దారి. అంతే ఊరు స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇల్లు. మా పిన్ని వాళ్ళది వచ్చి అక్కడ కనిపిస్తుంది కదా, అదనమాట. ఇది వచ్చి వాళ్ళ పెళ్ళి కొడుకు వెళ్ళే కారు. పువ్వులు. ఇది వచ్చి పెద్ద సపోటా చెట్టు. ఇక్కడంతా ఆవులు. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద వేప చెట్టు ఉండింది, ఇప్పుడు లేదు అక్కడ. బ్యానర్ వెళ్ళి పెళ్ళి ఇల్లు మిద్దెక్కి చూపిస్తున్నాను గైస్. ఊరంతా కనిపిస్తుంది చూడండి, చిన్న ఊరు. నేను చిన్నప్పుడు రివర్స్ గైస్. ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు పొలం దగ్గరికి పోవడం, అక్కడ ఎంజాయ్ చేయడం అవంతా చేయలేదన్నమాట. మట్టి అది ఇది అనేదాన్ని, చికాకు పడేదాన్ని. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత నాకు ఎక్కడైనా సరే, అది అడవైనా విలేజ్ అయినా, ఎక్కడైనా నా చుట్టూ పచ్చగా నేచర్కి దగ్గరగా నేను నా ఫ్యామిలీ అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఉండాలి కోరికలు. వీళ్ళ పొలంకి, మా పిన్ని వాళ్ళ పొలం నేరేడు ఎట్లా పోతారో తెలియదు నాకు. నేరేడు పండ్లు ఉన్నాయంట అక్కడ, అడిగాను కానీ వెళ్తానో లేదో తెలియదు. అది సపోటా చెట్టు వేసి పెద్దది. ఇది చూడండి.
ఇదిగోండి ఈ అబ్బాయే మా తమ్ముడు, పెళ్లి కొడుకు, బీసీ పెళ్లి కొడుకు. పెళ్లిలో కూడా నన్ను ఏమంత పట్టించుకోలేదు, అందుకే నేను వాడితో మాట్లాడిన. ఇంకా మా అమ్మ వచ్చి ఈ పెళ్లి కొడుకు కారులో వెళ్ళిపోయింది పెళ్లి మండపం దగ్గరికి. ఇంకా నేను వెంకీ, అదే నేను పిన్ని అవుతానే ఆ అబ్బాయి, నేను బైక్లో, ఇంకా మా అన్న, ఇంకా కొంతమంది బైక్లో వచ్చేసినాం అనమాట పెళ్లి మండపంకి. కాళహస్తిలో పెళ్ళి. వచ్చేస్తున్నారనమాట పెళ్లి మండపం దగ్గరికి. ఇంకా నేను వచ్చింది మిర్రర్లో ఫోజులు కొడుతూ ఉన్నాను. వచ్చేసినాను గైస్ అని చెప్తా ఉన్నాను అనమాట. మా తమ్ముడు అండి రెడీ అవుతున్నాడు పెళ్లి కొడుకు. నేను రెడీ అయ్యాను గైస్ ఇప్పుడే కదా గైస్. అందరూ బయట తింటా ఉంటే నేను మాత్రం లోపలికి గైస్. నేను ఒకరికి అమ్మమ్మ అవుతా, వాడెవరో చూపించారే, వీడికి నేను అమ్మమ్మ అవుతా. ఎంత బాధగా ఉందో నాకు. వీడికి ఒక్కటే కాదు గైస్, ఇంకో అమ్మాయికి కూడా నేను అమ్మమ్మ అవుతా. నాకు దీనికన్నా అవమానం ఇంకెక్కడ లేకుండా పోయింది. ఇంకా నాకు పెళ్ళి కూడా కాదు గైస్, అప్పుడే అమ్మమ్మ. ఈ అమ్మాయికి అయితే నేను అత్త. మా సెకండ్ అక్క కొంచెం లేట్గా వచ్చింది పెళ్లి మండపం దగ్గరికి. ఈ అమ్మాయికి కూడా నేను అత్త అవుతా, వీళ్ళిద్దరికి అత్త అవుతాను. మది ఇచ్చి అక్కడ కూర్చోంది. ఫుల్ సౌండ్ గైస్, అక్కడ డీజే పోతుందనమాట. అసలు మనకి ఎవరు పక్కన మాట్లాడుకునేది కూడా వినిపించలేదు. చాలా హెడేక్గా అనిపించింది నాకు. ఇంకా అందరూ అడిగే రొటీన్ క్వశ్చనే, పెళ్ళెప్పుడు మీ తమ్ముడికి కూడా పెళ్ళి అయిపోయింది, నువ్వు ఒకటే లాస్ట్, అది ఇది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేక ఒక చిన్న స్మైల్ ఇచ్చి కామైపోయినాను అనమాట. కానీ మనసులో అటు అదే ఒక రీల్ ఉంది కదా, వాట్ థింగ్స్ అట్ వాట్ టైం హ్యాపెను అలా అయిపోయిందనమాట నా పరిస్థితి పెళ్ళిలో. ఏం చేయలేం. నాకు వీడియో తీస్తూ ఉండేది చిన్ని పాప, మా అక్క కూతురు అనమాట. బాగా తీసింది, నన్ను చూసి నేర్చుకునింది అనమాట ఆ పాప కూడా. ఇంకా స్టేజ్ ఎక్కిన తర్వాత నా పక్కన కూర్చోండరే వీళ్ళిద్దరూ, మా అక్క మళ్ళీ ఇంకో అమ్మాయి యాడ్ అయింది. మేమంతా కలిసి ఒకరు పోతే ఒకరు ఫోటో తీసుకునేస్తే ఇంకొకరికి మళ్ళీ వీడియో, అలాగా స్టేజ్ని అంతా బాగా వాడుకునేసిన తర్వాత మళ్ళీ మా తమ్ముడితో ఫోటో తీసుకొని దిగేసామన్నమాట స్టేజ్. పోలికలు ఎక్కడికి పోవు కదా, నేను మా అక్క ముగ్గురు, ఒక అమ్మాయికి ఏమో ముగ్గురికి అత్తే అవుతానులేండి. మేము 5 మంది కలిసి స్టేజ్ని ఒక ఆట ఆడుకునేసినాం అనమాట. కింద నుంచి ఎవరైనా మా 5 మందిని గమనించుంటే మాత్రం ఏంది వీళ్ళు ఇంత పిచ్చోలుగా ఉండారే అనుకునేసేలాగా ఉన్నాం అనమాట. అక్కడ మధ్యలో యాడ్ అయిందనమాట ఈ అమ్మాయి. వీళ్ళ ముగ్గురికి అత్తే అవుతా నేను. ఇంకా అట్లా అరుచుకుంటా వీడియోలు తీసుకుంటా అయిపోయిందనమాట. వీళ్ళ ముగ్గురు ఒక ఎత్తు అయితే, మా సెకండ్ అక్కడ టార్చర్ అనమాట. అక్కడ ఫోటో తీసుకున్నాకే కదలాలన్నమాట, అట్టుంటుంది. మళ్ళీ రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత బయట చైర్ వేసుకొని కూర్చోంటే అక్కడ లైట్లు అన్నీ ఉండేసరికి రాత్రంతా కూడా అక్కడ టార్చర్ పెట్టిందండి మా అక్క. ఇంకా మా పిన్నితో, మా చిన్నాన్నతో వీళ్ళ ఒక ఆట ఆడుకుంటున్నారు. పెళ్లి కొడుకు చూడండి ఎంత జోష్ మీద ఉన్నాడు. చాలా అలిసిపోయాను గైస్. ఇప్పుడు ఒక సీన్ వస్తుంది నెక్స్ట్ క్లిప్లో. మా వెంకీ వాళ్ళ లవ్ గొడవ పడుతూ ఉన్నారనమాట ఆ టైంలో. చూడండి, వినండి. మార్నింగ్ 3:30కి ముహూర్తం టైం రానే వచ్చేసింది. అక్కడ కాఫీ ఇస్తా అంటే తీసుకొని ముందు కూర్చొని పెళ్లి చూస్తూ కాఫీ తాగాను. గైస్ ఫస్ట్ టైం 3 తర్వాత మేలుకోవడం. మా తమ్ముడు పెళ్లి కాబట్టి మేలుకున్నాను గైస్. రిసెప్షన్ అయినా కూడా మేము మేల్కొనే ఉన్నాము. ఇంకా 3:30 అయిపోయింది. ఒకేసారి పెళ్లి చూసుకునేసి అయిపోయింది గైస్ పెళ్ళి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాణిపాకంకి వెళ్ళిపోయారు. నేనైతే 5 మినిట్స్ పడుకున్నాను. అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను మా అమ్మ వెళ్తున్నారు. తినేసి నేను మా అమ్మ వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోతున్నాను గైస్, నేను మా అమ్మ. అయిపోయింది పెళ్ళి. ఏం జరిగిందో తెలుసా, మార్నింగ్ నేను బస్లో వీడియో తీసాను, తర్వాత వీడియో తీయలేదనమాట. ఎందుకంటే నాకు దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు రాసిపోయి బర్రె గొంతు చేసింది. సో దాని తర్వాత వీడియో తీయలేదు. ఇంటికి వచ్చిందే 7 అలా అయింది టైము. 7కి పడుకొని 11:30కి లేచాను. లేచిన వెంటనే ఫీవర్ వచ్చేలాగా అలా అనిపించింది. ట్యాబ్లెట్స్ తెస్తే ఇంకా తినేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నా. ఇప్పుడు ఒకరో బెటరు. అది జరిగిందనమాట. ఇంకేంటంటే నేను 9కి ట్రైన్ ఉంది, తిరుపతికి వెళ్ళాలి. ఇక్కడికి నేను 7కే బస్ ఎక్కితేనే అక్కడికి 9కి వెళ్ళి ట్రైన్ ఎక్కగలను. కాబట్టి ఇంకా రెడీ అయిపోయి 7కి అంతా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి.
స్టార్ట్ అయ్యి ఇంకా ట్రైన్ ఎక్కి బెంగళూరు తిరుగు ప్రయాణం. ఈసారి వస్తే మాత్రం జాబ్తో రావాలని అనుకుంటున్నా. ముందు కూడా రాకూడదు అనుకున్నా ఇంటికి, అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల వచ్చినాను. ఇప్పుడు కూడా మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి కూడా వెళ్ళలేదు, పెళ్లి కన్నా వెళ్ళాలని చెప్పేసి వచ్చిన. ఎన్ని బస్సులు, ఎన్ని ఆటోలు, ఇది భారీ నిన్న పెళ్లికి పోయించాను. ఇప్పుడు మళ్ళీ నేను ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి నడిచి మా పీజీ. అంత తలనొప్పి ఉంటుంది ఒక పెళ్ళి అటెండ్ అవ్వాలంటే, చూడండి అట్టుంటుందన్నమాట. సో నేను ఇంకా ట్రైన్ ఇంకోసారి మాత్రం జాబ్ వస్తేనే రావాలనుకుని ముందు కూడా అలానే శపథం చేసి వెళ్ళినా ఫెయిల్ అయింది. ఈసారి కూడా నా వల్ల అయినంత ప్రయత్నిస్తాను గైస్. 99.9% నా ఎఫర్ట్స్ అంతా పెడతా. రాలేదా ఇంకేదో ఒకటి చేస్తా, అంతేగాని అది నేను ఎక్కువ ఆలోచించేస్తున్నాను అనమాట. నార్మల్గా నేను పైకి నవ్వుతా మాట్లాడుతూ అంతా ఉంటా, కానీ నా మనసు అంతా జాబ్ 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 రాలేదు, ఇంకా ఎక్కడ అప్లై చేయాలి, లేకపోతే ఏది నేను చేసుకున్న ఎక్స్పీరియన్స్కి నేను ఏ కంపెనీలో చేయగలను అలా ఎత్తుక్కోవడం, అలా చేయడం, అదే సరిపోయి అదే ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా స్ట్రెస్ వల్ల కూడా కొన్ని సిమ్టమ్స్ ఇలాగా దాన్ని ఏదో అంటారు గైస్, అలా వచ్చేస్తుంది అనమాట. సో అది కొంచెం తగ్గించి నా వల్ల అయినంత వరకు ప్రయత్నిస్తా. అయితే ఓకే, రాకపోయినా ఓకే అన్నట్టు వెళ్తున్నాను ఈసారి. చూద్దాం ఏమవుతుందో. నేనేమనుకున్నానంటే మామూలుగా పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళేటప్పుడు నార్మల్ ఓల్డ్ డ్రెస్సే, అది నాది కొత్తది కాదు, అది నార్మల్గా వేసుకొని వెళ్ళాను. ఇంకా రిసెప్షన్కి మార్నింగ్ ముహూర్తంకి 2 డ్రెస్సులు ఎత్తి పెట్టుకున్నాను అనమాట. ఒకటి వేసుకున్న పింక్ది, అది వేసుకున్నాక ఇంకా అలానే రిసెప్షన్ అయిపోయిన తర్వాత అలానే మాటలు పెట్టుకొని అలా నిద్రపోకుండా ఉండడం. 3:30 to 4:30 ముహూర్తం కాబట్టి దాని ముందు రెడీ అయ్యే ఓపిక లేక ఆ డ్రెస్లోనే ఉండిపోయి మ్యారేజ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాను అనమాట. వైట్ డ్రెస్ వేసుకోలేదు. ఆ 2 డ్రెస్సులు బాగున్నాయి. మళ్ళీ నేను అక్కడ వెళ్ళి షాపింగ్ చేయలేకపోయినాను. అలా అని చెప్పి ఇంటికి వచ్చి షాపింగ్ చేసి కుట్టించుకునే టైం లేకుండా పోయింది కాబట్టి నేను ఆన్లైన్లోనే 2 days ముందు ఆర్డర్ పెట్టిన, 1 dayకి వచ్చేసింది అమెజాన్లో. ఇంకోటి ఫ్లిప్కార్ట్లో కొన్నా, 2 బాగుంది క్వాలిటీ. అలా అనుకున్నాను అనమాట. నేనేమనుకునేదానంటే చిన్నప్పటి నుంచి మా రిలేటివ్స్ మ్యారేజ్ అయినా లేకపోతే ఏదైనా మ్యారేజ్ అయినప్పుడు ఏదో గ్రాండ్గా ఉండాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పి ముందే మంది XS సైజు కాబట్టి ఏది కొన్నా పొడుగన్నా ఉంటుంది, లూజ్ అన్నా ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం ఏదో ఒకటి చేసుకొని లూజ్గా కసకసగా వేసుకొని వెళ్తాను. ఎక్కడికి మ్యారేజ్కి వెళ్ళినా కంఫర్ట్గా ఉండదు అనమాట. కంఫర్ట్గా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయలేదు, ఏదో ఒక లోపంతో ఉండేది. అలాగా ఈసారి హెవీగా అట్లా ఇట్లా కాకుండా నార్మల్గా సింపుల్గా కుర్తా సెట్ ఆర్డర్ చేసుకున్నాను. అదే వేసుకున్నా. మార్నింగ్ అయితే ఇంకా సింపుల్గా బాగుంటుంది వేసుకుంటే, కానీ అది వేసుకోలేదనమాట. ఏదో అనుకొని వెళ్ళినా ఏదో జరిగింది. మొత్తానికి ఈరోజు తిరుగు ప్రయాణం చూసేయండి వీడియో కూడా. అసలు నేను బ్లాగ్ ఎలా తీసానో కూడా నాకు తెలియదు. నేను ఏదో బస్సు ఎక్కినప్పుడు, బెంగళూరులో బస్సు ఎక్కినప్పుడు అక్కడక్కడ అంటే వెనకాల ఎవరు వినేస్తారు, ముందర ఎవరు వినేస్తారని చెప్పేసి మెల్లిగా సీక్రెట్గా మాట్లాడడం అలా చేసిన. ఇంకా రోడ్లో మనం ఎత్తుకొని మాట్లాడలేకుండా అక్కడక్కడ ఇలాగా ఫోన్ చేస్తాను మీకు వీడియో, అంటే మా బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తానని చెప్పకుండా నేను వచ్చేసింది గైస్ మా ఊరు, ఇంకా అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పిన. అలా ఉంటుందన్నమాట వ్లాగ్ చేయడం పబ్లిక్లో. చాలా కష్టంగా అనిపించింది. అలా వ్లాగింగ్ కూడా ఎలా చేస్తారంటే నార్మల్గా మనం చేసే పనిని చూపించడం చాలా కష్టం. ఫోన్ సెట్ చేసుకొని మళ్ళీ అలా చూపించడం ఆర్టిఫిషియల్గా కొంచెం ఏదో కావాలనే తీసినట్టు అని అనిపిస్తుంది. న్యాచురల్గా రాదు వ్లాగింగ్ చేసేటప్పుడు. అది కాకుండా నేను ఏదేదో అనుకున్నాను అనమాట. అక్కడ పొలాలు అంటే నేను ఇక్కడ చెప్పాను కదా, నాకు సూర్యుడు, వర్షం, గాలి అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటే వెంటిలేషన్ బాగుంటేనే మనం యాక్టివ్గా ఉంటాం. అదేమి లేకుండా 4 గోడల మధ్య నలిగిపోతున్నాను అని చెప్పాను కదా. అక్కడ అన్నీ ఉండేసరికి పొలాలు, గాలి, ఎన్నో ఇయర్స్ తర్వాత వెళ్ళినట్టు ఆ గాలి అంతా బాగా అనిపించినప్పుడు నేను వీడియోని మాట్లాడుతూ తీయలేకపోయినా. మైక్ ఎత్తుకెళ్ళా కానీ మైక్లో మాట్లాడాల, నార్మల్గానే గాలిలో మాట్లాడుకుంటా పోయినా. ఎట్లా అనుకుంటే ఎట్లా తీసిన వీడియో. అలవాటు వస్తే ఆటోమేటిక్గా ఆ వీడియో చూపిస్తా, ఆ ప్లేస్ చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేయడం, మాట్లాడేది వచ్చేస్తుంది. నార్మల్గా అందరితో మాట్లాడేస్తాను కానీ ఫోన్లో చెప్పి చూపించి మాట్లాడలేకపోయినాను. అలా వ్లాగింగ్ చేయడం చాలా కష్టం అనిపించింది. రిలేటివ్స్ ముందరైతే నేను వీడియో తీసి మాట్లాడలేకపోయినాను అనమాట. సిగ్గుగా అనిపించింది. ఏం చేయలేకపోయినా, అసలు ఏది చూపించలేకపోయినా వీడియో. అది కాకుండా హాల్లోకి ఎంటర్ అవ్వడం డీజే, అసలు ఆ డీజేనే మొత్తం ఇది చేసేస్తుంది అనమాట. ఎక్కువ సౌండ్. ఇంకా రిసెప్షన్లో ఒకరొకరు మాట్లాడుకునేది కూడా వాళ్ళకి కూడా వినిపించినంత సౌండ్తో డిస్టర్బెన్స్గా అనిపించింది. అందులో ఒక్క చోట కూడా నేను సరిగ్గా తీయలేకపోయినా ఈ వీడియో. కానీ ట్రై చేసిన, అంతే, జస్ట్ ట్రై చేసిన వ్లాగ్. ఇది ఫస్ట్ వ్లాగ్, అంటే ఒక 3 days కలిపి ఒక వ్లాగ్ లాగా షూట్ చేసిన. ఎలా ఉందో మీరే చెప్పండి. ఇంకా అయిపోలేదు వీడియో. నేను బెంగళూరుకి వెళ్ళిపోయి పీజీకి వెళ్ళిపోయినాక స్టాప్ చేస్తాను ఈ వీడియోని. మ్యారేజ్ వ్లాగ్ లాగా అనమాట ప్రయత్నిస్తున్నా. అంటే
పబ్లిక్లో వ్లాగింగ్ చేయడం. నేనే పిచ్చిదానిలాగా ఫోన్, మా అమ్మ హాల్లో పడుకోంది, నేను ఫోన్ ఎత్తుకుని ఏదో పిచ్చిలాగా మాట్లాడుతున్నా, ఫోన్ని చూసుకుంటా మీతో మాట్లాడినట్టు. కొత్తగా ఉందంటే అది గైస్. ఇంకా మా బంధువులు కూడా నవ్వుకుంటారు నేను పిచ్చిదానిలాగా ఇట్లా పెట్టి, ఆవులు గైస్ చూడండి, ఇక్కడ వేప చెట్టు చూడండి, మా ఇల్లు చూడండి అన్నీ. నాకు అందుకే వ్లాగింగ్ కన్నా నాకు ఏదైనా ఒక ప్లేస్ చూపించి దాని చరిత్ర, దాని హిస్టరీ అంతా చెప్పడం చాలా 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 ఇష్టం, ఇంట్రెస్ట్. ఒకవేళ దానికోసం మేల్కొని దాని స్క్రిప్ట్ అంటే రీసెర్చ్ చేసి ఆ టెంపుల్ యొక్క హిస్టరీని మొత్తం నాకు అన్నీ నీట్గా దాన్ని రీసెర్చ్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, ఎడిటింగ్ చేసుకుంటా, అలా చేయడం నాకు బాగా ఇష్టం. అలా దానికోసమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఈ వ్లాగింగ్ కూడా ఉంటుంది అని చెప్పిన అంటే డైలీ నేను ఏం చేస్తానని కూడా నేను పెడతాను. కానీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదైనా ఒక ప్లేస్, ఇప్పుడు ఒక హిస్టారికల్ ప్లేస్, దానికి ఎంతో హిస్టరీ ఉంటుంది, అలాంటి దాన్ని నాకు కనుక్కొని నేను తెలుసుకొని దాన్ని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు నా వేలో చెప్తా ఉంటే అప్పుడు నాకు అది చూడడానికి బాగుంటుంది, ఒక వర్త్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంకా స్టార్ట్ అయిపోయినాను అనమాట బెంగళూరుకి. మా అక్క ఆ రోజు ఈవినింగ్ వచ్చింది అనమాట. ఇంకా మా అక్క కాళహస్తికి వెళ్ళాలి, నేను తిరుపతి రైల్వే స్టేషన్కి. మా అక్క రేణిగుంటలో దిగేసింది, నేను డైరెక్ట్ తిరుపతికి వెళ్తూ ఉన్నాను అనమాట. మా అమ్మకి బాయ్ చెప్పి కొంచెం దూరం వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ బాయ్ చెప్పి మళ్ళీ వస్తాను నేను. ఇలా ప్రతిసారి చేస్తాను నేను. మా అమ్మకి అలా రెండోసారి వెళ్ళినప్పుడంతా ఏడుపు వస్తుంది. నాకు ఇంకా మనసు ఒప్పుకోదు ఒకేసారి బస్ స్టాండ్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంటికి వస్తానమాట. అదొక పిచ్చి నాకు. ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే, నేను బస్ స్టాండ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మ నడిచి వస్తూ ఉంది నా కోసం. ఎందుకంటే డబ్బులు ఇచ్చింది అనమాట ఖర్చులకి. అది చాలు అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఎక్స్ట్రా ఇచ్చేసి పోయింది. అలా ఉంటుందన్నమాట అమ్మ ప్రేమ. ఇంకెందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో లేను, డిగ్రీ వరకు కూడా డే స్కాలర్గానే ఉండి కంప్లీట్ చేసిన. ఈ జాబ్స్ వల్ల బయట రావాల్సి వస్తుంది. అసలే నాకు ఎక్కువ హోమ్ సిక్ అనమాట. నా డిగ్రీ 2020లో అయిపోయింది, 2021కి అంతా జాబ్ వచ్చేసింది. 3 years హ్యాపీగా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నా. ఇప్పుడే ఇలా బెంగళూరుకు వచ్చి కష్టపడాల్సి వస్తుంది, తప్పదు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జాబ్ టెన్షన్లు ఇంకా కొంచెం వేరేగా ఉంటాయి నాదైతే. ఇవన్నీ వద్దు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదాం అని అనిపించేస్తుంది అప్పుడప్పుడు. వెళ్ళిపోవచ్చు ఇంటికి, మా అమ్మ కూడా ఏం ఫోర్స్ లేదు జాబ్ తెచ్చుకోవాలి అని. వచ్చే పెళ్లి చేస్తా అంటది మా అమ్మ. కానీ నాకే ఎందుకో మనసు ఒప్పుకోదు ఎలా అన్నా జాబ్ చేయాలి అని గట్టిగా అనుకోండా. ఒకవేళ నా 100% ఎఫర్ట్స్ పెట్టినా కూడా రాకపోతే అప్పుడు ఇంకో ప్లాన్ ఉంది, అప్పుడు అది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనమాట, అంతే. ఇంకా అలా నడుచుకుంటూ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళిపోయినాను. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి దగ్గరే. పని చేయలేదు గైస్, నడిచిపోతాం దీని మీద, నాట్ వర్కింగ్. అమ్మా, ఇట్స్ నాట్ వర్కింగ్. మార్నింగ్ 3 అలా అవుతుంది కాబట్టి బస్సులు ఏమి ఉండవు. 4:30 నుంచి స్టార్ట్ అవుతాయి బస్సెస్. కాబట్టి క్యాబ్ బుక్ చేసుకొని పీజీకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఫైనల్లీ 3:30కి అయితే వచ్చేసాను పీజీకి. ఈ 2 days ఫుల్ నైట్ నాకు నిద్ర లేదు. ఇప్పుడు 3:30కి పడుకుంటున్నాను కదా, ఇంకా మార్నింగ్ ఎప్పుడు లేస్తానో కూడా తెలియదు. ఈ జర్నీలో ఓకే, నా జర్నీ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. ఇంకా పడుకుంటాను. బాయ్ బాయ్, గుడ్ నైట్. 3 days later. సినిమాకి వచ్చాను.
స్పెట్స్ మీద స్పెట్స్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మూవీ చూడాలంటే. నేను వచ్చేశాను. భక్తులకు నేను దాసుణ్ణి మాత్రమే. నిస్వార్థమైన ప్రేమతో నీవు నన్ను కట్టిపడేసినావు.